హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక విషయం చెప్పాలని, నేనైతే డైరెక్ట్ ఇంకా మీతో మాట్లాడినట్టే ఉండాలని కెమెరా ముందుకైతే వచ్చానండి. ఏం లేదు ఫ్రెండ్స్, కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను కదండి, ఉమాదేవి తెలుగు వ్లాగ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే, అందరికి సబ్స్క్రైబర్లు వచ్చి వాచ్ టైము అనేది రీచ్ కాక ఛానల్ మానిటైజేషన్ కాదండి. నాది అలా కాదు ఫ్రెండ్స్, రివర్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు, కానీ టైం అనేది గడిచిందండి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది టైము. సబ్స్క్రైబర్లు చూస్తే 500 చేంజ్ ఉన్నారు. నాకు 1000 మంది సబ్స్క్రైబర్లు అయితే ఛానల్ మానిటైజేషన్ అయిద్దండి. మా అబ్బాయిని పెట్టుకొని కష్టపడుతున్నాను కదండి వీడియోల్లో. అంటే రెగ్యులర్గా వీడియోలు చూసే వాళ్ళకి తెలుసు నేను టైలరింగ్ ఎలా చేసేది, ఇంట్లో పనులు ఎలా చేసుకునేది, అవన్నీ. మీ వ్లాగ్స్ కూడా చాలా బాగుంటాయి అక్క అని కామెంట్లు కూడా పెడతా ఉంటారండి. కానీ ఇంత కష్టపడి అంట్లు తోముకోవాలన్నా, బట్టలు పిండుకోవాలన్నా అవి కెమెరా ముందు చేసుకోవటం అంటే కెమెరా సెట్ చేసుకోవాలి. అవి చేసుకున్నాక మళ్ళీ కెమెరా ఆపుకోవాలి, మళ్ళీ సెట్ చేసుకోవాలి. అలా ఒక అరగంటలు అయ్యే పని 1.5 పైన పడుతుందండి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, కొంచెం మీరు అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని మీ అందరికి నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, నేను సెకండ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఫస్ట్ ఛానల్కి ఏదన్నా ఫ్యూచర్లో అంటే ప్రాబ్లం రావాలని ఎవ్వరు కోరుకోరు. ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా ప్రాబ్లం వస్తే మనకి ఇంకొక ఛానల్ ఉంది, ఇదన్నా రన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి. కానీ 2 ఛానల్లో మెయింటెనెన్స్ చేయటం చాలా కష్టం ఫ్రెండ్స్. వీడియో పెట్టకపోతే ఛానల్ అనేది అసలు రికమెండేషన్కి రావట్లేదండి. అది ఎక్కడో అడుగుని పడిపోతుంది. సరే, ఏదో ఒకటి ప్రయత్నించి టైం తీసుకొని వీడియో పెడితే అది సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ఈ మధ్య అయితే కొంచెం రీచ్ తగ్గిపోయిందండి ఛానల్కి. ఇదంతా ఇప్పుడు మీకు చెప్తేనే కదా మీకు అర్థమయ్యి ఇట్లా అని అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేసేది. నేను చెప్పకుండా చేసుకుంటూ పోయాను అనుకోండి, నా వ్లాగ్స్ బాగానే ఉంటాయి. బోరింగ్గా కొట్టడం, చూడటానికి బాగలేపటం ఉండవండి, చాలా బాగుంటాయి. ఒక మోటివేషన్ లాగా ఉంటాయి ప్రతి ఒక్కరికి, ఎలా పనులు చేసుకోవాలి, ఎలా మనం ఇంట్లో చేసుకోవాలని. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్లీజ్ అండి కొంచెం నా కొత్త ఛానల్ ఉమాదేవి తెలుగు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఈ ఛానల్ని కూడా ఆదరిస్తారని. మన సబ్స్క్రైబర్లే 12,000 దగ్గరకున్నామండి. మన ఫ్యామిలీలో వాళ్ళైనా సరే, లేదా కొత్తగా చూస్తున్న వాళ్ళైనా సరే ఈ ఛానల్ని కూడా కొంచెం 1000 మందిని దాటి ఫ్రెండ్స్ చాలు, ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. ఇంకా తర్వాత దేవుడి దయ. ముందైతే నా కష్టానికి అయితే కొంచెం ప్రతిఫలం అయితే చూపియండి. మీరు నాకు చేసే హెల్ప్ ఏంటంటే, మీరు నాకు చేసే సాయం ఏదన్నా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అండి. చూడటం మాత్రం వాచ్ అవర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 573 మంది సబ్స్క్రైబర్లు ఉంటే వాచ్ అవర్ వచ్చి 3000 చిల్లర ఉందండి. ఇంకొక 1000 గంటలు అంటే ఒక 900 గంటలు వేసుకోండి, అయిపోతే మానిటైజేషన్ అయిపోతుంది. ఆ తర్వాత ఏదన్నా డాలర్ల రూపంలో ఆ ఛానల్కి కూడా ఉపయోగం ఉండిద్దండి. అయితే మన వీడియోలకి అడ్డుకట్ట పడకూడదు అనేసి, అంటే ఇటు పనులు టైలరింగ్ నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నానండి. హ్యాండ్ అనేది బాగా నొప్పి వస్తుంది. కత్తెరతో ఎక్కువ కట్ చేస్తూ ఉంటాను కదా బ్లౌజులు, ఈ హ్యాండ్ అనేది కొంచెం నొప్పి వస్తుందండి. ఇంకా కష్టాలు ఎప్పుడు ఉండేయే, ఫైనాన్స్గా ప్రాబ్లంలు ఉండే ఎప్పుడు ఉండేయే. ఇప్పుడు మేమున్న పరిస్థితిలో వాషింగ్ మిషన్ కొనాలంటే కొనే అంత ఇది లేదు. అయినా నేనైతే కొనడానికి వెళ్తున్నానండి. కార్డు ఉంది కదండి, ఆ బజాజ్ కార్డు పెట్టేసి ఒక వాషింగ్ మిషన్ అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాను. బట్టలు పెండలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఇటు వచ్చేది శ్రావణ మాసం, బ్లౌజులు అనేవి అర్జెంట్ చాలా ఉన్నాయండి. ఇటు ఇంట్లో పని, మా ఆయన ఇంట్లో ఉంటే చాలా బాగా నాకు హెల్ప్ చేస్తాడు, కానీ పనికి వెళ్తే ఆయనకే నేను చేయాలండి. ఎందుకంటే పాపని స్కూల్కి పంపించుకోవాలి, మా ఆయన్ని పనికి పంపించుకోవాలి, బాక్సులు క్యారేజీలు కట్టాలి. ఇంకా బట్టలు అంటే నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. ఒక వాషింగ్ మిషన్ నాకు ఉందనుకోండి, కొంచెం ఇంట్లో పని అనేది బ్యాలెన్స్డ్గా చేసుకోగలుగుతాను, అందరికి బ్లౌజులు అనేవి కుట్టగలుగుతాను. అలాగే ఆన్లైన్లో కూడా ఆర్డర్లు వస్తున్నాయండి బ్లౌజులు కుట్టడానికి. అలాంటివి కూడా నేను తీసుకుంటున్నానండి. అందుకోసమే వాషింగ్ మిషన్ అయితే తీసుకుని నెల కొద్దిగా కట్టుకుందామని అనుకుంటున్నాను. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరంతా నా ఫ్యామిలీ కాబట్టి, నన్ను అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారు కాబట్టి మీతో చెప్పుకుంటున్నానండి. ఇప్పుడైతే పాపకి లంచ్ బాక్స్ ఇచ్చేసి ఒక వాషింగ్ మిషన్ అయితే కొనుక్కొని ఇంటికైతే వస్తాను.
అందులో ఎన్ని జతలు పడతాయండి బట్టలు? 5 జతలు పడతాయి మేడం. 6 kg అంటే 5 జతలు. ఒక జత తక్కువ వేసుకొని అవసరం ఉంటే మనకు సన్నటి సపరేట్ డివైడ్ చేసుకోండి మేడం. జీన్స్ అనేది ఒక 5 వేసే కాడ 4 3 వేసుకోండి, ఫ్రీగా మూవ్ అవుతుంది. వాష్ క్వాలిటీ ఇంకా బెటర్ వస్తుంది. మన 5 వేసినా వాష్ వస్తుంది. ఎందుకంటే ఫ్రీగా మీకు టెక్నికల్ గా ఏం ఇష్యూ కాకుండా వెయిటేజ్ బేరింగ్ అలాంటి లోడ్ తక్కువ వేసుకుంటే ఇంకా మీకు వాష్ క్వాలిటీ మంచి వస్తుంది. ఇంకా అలా వాషింగ్ మిషన్లు అన్నీ చూసిన తర్వాత ఒక వాషింగ్ మిషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. ఇంకా అంకుల్ దగ్గరకు వచ్చి రేట్ అయితే మాట్లాడుతున్నాను. అంకుల్ అయితే అసలు రేట్ అయితే అస్సలు దిగట్లేదండి. అంతా ఆన్లైన్ సర్వీస్ అయిపోయింది, మేమేమి ఎక్కువ చెప్పట్లేదమ్మా, మాకు వచ్చే లాభాలు అయితే ఏం ఉండట్లేదు, అంతా జిఎస్టీలు అయితే ఎక్కువ పడతా ఉన్నాయని ఆ అంకుల్ అయితే చెప్తా ఉన్నాడు. వాళ్ళ బాధ అయితే వాళ్ళదండి, మన బాధ మనది. మనకు ఒక వస్తువు అయితే మనకి అవసరం, అలాగే వాళ్ళకి సేలింగ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి, అంటే రెంట్స్ అన్నీ వాళ్ళు కూడా కట్టుకొని షాప్ అనేది రొటేషన్ చేసుకోవాలి కదండి. ఇంకా వాళ్ళు మాట్లాడటంలో కూడా న్యాయం ఉంది. ఇంకా ఈ అన్నయ్య దగ్గర అయితే ఇంకా బజాజ్ కార్డు అయితే రాయించుకుంటున్నామండి. అదే ఈఎంఐ 8 months ఈఎంఐ కట్టేటట్టు కొంచెం పేమెంట్ అయితే ఇచ్చామండి. సగం ఇచ్చాను, ఇంకా సగం అయితే బజాజ్ కార్డు మీద కట్టేటట్టు అయితే చేయించుకుంటున్నామండి. మొత్తం ఒకసారే కట్టాలంటే డబ్బులు అయితే లేవు ఫ్రెండ్స్. కానీ వర్షాకాలం శ్రావణ మాసంలో గిరాక్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి అంత అలసట అవుతుందండి. ఇంట్లో పని, ఇటు టైలరింగ్ పని, సాయం చూసుకునేసరికి సగం అలసట అయితే అవుతా ఉంది. ఇంకా అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను. అందుకని ఒక వాషింగ్ మిషన్ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇంకా ఫైనలీ ధైర్యం చేసి అయితే తీసేసుకున్నానండి. ఇంకా ప్యాకింగ్ కూడా చేయించుకున్నాము. ఎలాంటి వాషింగ్ మిషన్ తీసుకున్నాను, ఎంత రేట్లో తీసుకున్నాను అనేది తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.